audio jungle. ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గ మరి జనసేన పార్టీ కార్యవర్గ సంఘం మరి విస్తృత స్థాయి సమావేశం మరి జిల్లా మరి కమిటీ నాయకులు గురుదత్త గారు, కృష్ణ ఆదినారాయణ, రాజబాబు గారు, మరి నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన అశేష మరి జనసేన కార్యకర్తలందరికీ కూడా మరి ఈ సమావేశానికి వచ్చినందుకు మరి ముందుగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అలాగే మరి ఈరోజు ఒక పిడత కింద పప్పు అమ్ముకునే ఒక జనసేన కార్యకర్తకి వాళ్ళ కుటుంబంలో మరి ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు ఆర్థిక సాయంగా మరి జనసేన కార్యకర్తలు 3,600 రూపాయలు తీసుకుని వచ్చిన నిమ్మన్నారు. దాంతో నేను ఒక 2,000 రూపాయలు కలిపి ఇచ్చే ప్రయత్నంలో చేస్తుండగా మరి ఈ సందర్భంగా ఇలాగ ఇస్తున్నామని చెప్పి అనగానే మరి జన సైనికులు అందరూ కూడా మేము 500 ఇస్తాం, మేము 2,000 ఇస్తాం, మేము 400 ఇస్తాం, మరి మీ పితాని అభిమానులు మేము ఇంత ఇస్తున్నాం అంత ఇస్తున్నాం అని చెప్పేసి మొత్తం 5,600 రూపాయలు 17,100 రూపాయలు ఈవేళ అక్కడికక్కడ మరి వెంటనే మరి జనసేన కార్యకర్తలందరూ కూడా విరాళాలుగా ఇచ్చి మరి ఆ కుటుంబం ఆదుకున్న తీరు చూస్తూ ఉంటే మరి జన సైనికుల్లో ఎంత మరి దాతృత్వం ఉంది. మరి జనసేన అధినేత మరి పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయాలతో మరి రాజకీయాలు అడుగుపెట్టాడో, మానవత్వం, మంచితనం, కులాలను కలిపే విధానం, ఇవన్నీ కూడా మరి క్రోడీకరించి మరి వేళ ఆయన చేతన ప్రయత్నంలో ఇదొక మహోత్తరమైన మరి నిర్ణయంగా మరి కార్యకర్తలందరినీ కూడా మరి ఎంతో మరి నేను అభినందిస్తున్నాను. మరి మేము చేసే సాయానికి వారు కూడా మరి తన వంతుగా వారు సాయాన్ని అందించడానికి ముందుకు వచ్చినందుకు ఈ ఆర్థిక సాయం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా మరి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో ఈ సోషల్ మీడియా ద్వారా మరి సోషల్ మీడియా అంటే చాలా మరి ఈరోజు చాలా మరి దేశాన్ని ఒక దిశానిర్దేశం చేసే పరిస్థితుల్లో వీళ్ళ సోషల్ మీడియా ఉంది కనుక మంచి కార్యక్రమాలు మనం చేస్తూ మరి సోషల్ మీడియా ద్వారా ఇంకా మరి ముందుకు తీసుకెళ్ళి మన జనసేన పార్టీని అత్యున్నతమైన స్థానంలో మరి నిలిపి మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన పెట్టిన పథకాలు కానివ్వండి, ఆయన చేసే పనులు కానివ్వండి, మరి అన్నీ కూడా చాలా మానవతామూర్తిగా నేను అనుకుంటున్నాను. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏ రకంగా అయితే మరి పార్టీ పెట్టి మరి 6 నెలల్లో మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో, ఈవేళ కళ్యాణ్ బాబు కూడా ఈవేళ అదే రీతిలో మరి యువసేన అంటే యువతులో అంటే మహిళల్లో కానీ, విద్యార్థుల్లో కానీ, మరి అలాగే మరి యూత్లో విపరీతమైన పాలింగ్ ఉన్న మరి మహానాయకుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన చేసే కార్యక్రమాలకి ప్రజలు మరి అమరాధం పడుతున్నారు. రేపు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలని మరి జనసేన పార్టీ ఖచ్చితంగా నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఆయన పెట్టిన పథకాలు కూడా ప్రతి ఒక్కరికి 100 కొద్దిగా పథకాలు మాత్రం ఆయన ఇవ్వడం లేదు. ఇచ్చే హామీలన్నీ కూడా స్వచ్ఛమైన హామీలు, ఆయన చేసే హామీలుగానే ఖచ్చితంగా ప్రజలు గమనించాలి. ఆయన ఏ హామీలు పెట్టారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే హామీలు. ఇది ఏదో కులానికో మతానికో సంబంధించిన పార్టీగా కొంతమంది అభివర్ణిస్తున్నారు. అది చాలా తప్పు. ఇది ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల పార్టీ. ఈ పార్టీకి రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పదవి చేయగల అర్హత పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉందని చెప్పేసి ఖచ్చితంగా మరి ప్రజలు నమ్ముతున్నారు. ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ దిశలోనే ప్రయాణం చేస్తున్నారు. నిన్న మొన్న చూసాం టీవీలో భార్యాభర్తలు ఇద్దరు జనసేన జెండా పట్టుకుని వెళ్ళిపోతున్నారు మోటార్ సైకిల్ మీద, సినిమాలకి వెళ్తున్నట్టుగా. ఆ రోజు మరి ఇవాళ జనసేన మీటింగ్లు అనేటప్పటికీ మహిళలు, యువత, మరి యువత, పెద్దోళ్ళు మొత్తం అందరూ కూడా ఇవాళ మరి పవన్ కళ్యాణ్ గారిని మరి ఆయన ముఖ్యమంత్రిగా చూడాలి. ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే పథకాలు పెట్టారు కనుక అబద్ధపు హామీలు ఆయన ఇవ్వడం లేదు కనుక ఖచ్చితంగా ఆయన్ని ఒక అవకాశం ఇచ్చి ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని ఖచ్చితంగా ఆయన మరి ప్రజలందరూ కూడా నిర్ణయంగా ఉన్నారు. అలాగే ఆయన ఎంతసేపు నేను ముఖ్యమంత్రిని అయిపోతున్నాను అనే మరి ఆయన అహంకారం కానీ ఆ మాటల్లో కానీ ఎక్కడా కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అవకాశం వస్తే 10 మందికి సేవ చేస్తాం ఖచ్చితంగా, లేదా ప్రశ్నించి ఖచ్చితంగా మరి నిలబెడతాం తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా సరే అనే రీతిలో ఉంది. ఆయన అంబేద్కర్ మరి రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదువుకున్న వ్యక్తి. ఇంతవరకు
చాలా మంది చేశారు. ఇప్పుడు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఇప్పుడు అంబేద్కర్ పుస్తకాలు కానీ అంబేద్కర్ సిద్ధాంతాలు కానీ ఎక్కడా కూడా అవి అమలు చేయటం జరగడం లేదు. ఇది 33% మహిళలకు కానివ్వండి, అలాగే 33% బీసీలకి అదనంగా ఇంకో 5% ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛంగా ఇచ్చిన హామీలు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆయన అమలు చేస్తా ఉన్నారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా తూచా తప్పకుండా ఆయన అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఆ అమలు చేసే వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చెప్పేసి ఖచ్చితంగా ప్రజలు నమ్ముతున్నారు. ఎక్కడ చూసినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. యూత్ ఏ గ్రామానికి వెళ్ళినా మేము 100 మంది ఉన్నాం, మేము 200 మంది ఉన్నాం అని చెప్పేసి అంటే జనంలో విపరీతమైన స్పందన. నన్ను కోఆర్డినేటర్గా క్యాండిడేట్గా నన్ను మరి జనసేన అభ్యర్థిగా మొట్టమొదటి తొలిసారిగా 175 నియోజకవర్గాల్లోని నన్ను నియమించి ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఆయన చరిత్ర పుటల్లోకి ఎక్కి ఒక బీసీ సామాజిక వర్గం సెట్టిబల్లి కులొస్తుంది నేను మరి నాకు ఇచ్చి ఆయన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఆయన చాలా మరి బడుగు బలహీన వర్గాలని మరి ముందు వరలో ఉంచుతున్నారన్నదానికి ఇది ఒక నిదర్శనం. పైగా మరి నిన్న మరి ఏలూరు మరి పట్టణంలో మరి బహిరంగ సభలో మళ్ళీ నాకు జిల్లా మరి కోఆర్డినేటర్గా మరి నన్ను నియమించడం కూడా మరి వారికి చాలా ధన్యవాదాలు. ఈ పార్టీలో మరి నేను చేరి మరి ఖచ్చితంగా ఈ పార్టీలో ఉన్నందుకు చాలా గౌరవిస్తున్నాను. ఒక దేవుడి దగ్గరికి ఒక మంచి మనిషి దగ్గరికి నన్ను మరి భగవంతుడు ఒక మంచి మనిషి దగ్గరికి చేర్చాడని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నాను. నాకు అప్పచెప్పిన బాధ్యత ఏదైనా సరే గురుతర బాధ్యతగా స్వీకరించి ఖచ్చితంగా ఈ పార్టీని బలోపేతం చేసి ఈ పార్టీని మరింత ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్లి మరి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. అలాగే ముఖ్యంగా మరి ముమ్మడవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రేపు రాబోయే రోజుల్లో మరి మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేశారో అలాగే రేపు ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం నియోజకవర్గ సమన్వయ కమిటీ, గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు, అలాగే మండల కమిటీలు ఇవన్నీ త్వరితగతిన పూర్తి చేసుకుని మరి జనసేన పార్టీ మరి 175 నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో మనకి సీటు ఇచ్చి మరి మనకి సత్కరించారు కనుక మరి అలాగే మనం మొట్టమొదటి సీటు భారీ మెజార్టీతో మీరందరూ కూడా మరి ఆయనకి గిఫ్ట్గా మరి నన్ను గెలిపించి ఆయనకి బహుమతిగా ఇస్తారని చెప్పేసి మరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు మరి పవన్ కళ్యాణ్ గారు వస్తేనే అవినీతి అంతమవుతుంది, మరి అన్యాయం లేని రాజకీయాలు, ఖచ్చితంగా డబ్బు ప్రభావం లేని రాజకీయాలు మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ ద్వారానే సాధ్యపడతాయి కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక విన్నపం మరి ఖచ్చితంగా మీరు అందరూ ఆలోచించి మరి సోషల్ మీడియా ద్వారా మేము చేసే కార్యక్రమాలని మరింత ప్రచారాన్ని తీసుకెళ్లి మరింత పార్టీని బలోపేతం చేసి మరి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.